మాట ఫాలో అయ్యి చాలా మందిని ట్రాప్‌కి గురి చేసింది. అంటే ఇంక నుంచి కంప్లీట్‌గా ఫాలో అవుతుందని. సో, దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ చాలా మంది బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ అనేవారు ఎవరైతే ఫుడ్ బై చేస్తారో వాళ్ళందరూ ఇక్కడ యాక్టివ్ అయిపోయారు. ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో మార్కెట్ అనేది సడెన్‌గా రివర్సల్ అయిందనమాట. అందుకే నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మార్కెట్‌లో ఎప్పుడైనా సరే మనకు ప్రీవియస్‌గా మనకు ఒక ఇండిసిషన్‌గా వచ్చినప్పుడు మనం చూస్తే వన్ డే క్యాండిల్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా మనకు ఒక ఇండిసిషన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి. మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ ప్రీవియస్ క్యాండిల్ మనకేం చెప్తుంది? యాక్చువల్లీ మార్కెట్ ఫాల్ అయినా అవ్వచ్చు, లేదంటే పైకైనా వెళ్ళొచ్చు అని ఇండికేషన్ ఇస్తుందనమాట. అంటే క్లియర్ ఇండికేషన్ లేదిది. కంప్లీట్‌గా ఫాలో అవ్వాలి అంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చుంటే, మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అవుదును. బట్ ఈ లెవెల్ వరకు రాలేదు. ఈ లెవెల్‌లోనే ఉందనమాట. సో, మనకేంటంటే ఒక క్లారిటీ లేదనమాట. నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉండబోతుంది. దానికని మనం ఏం చేసేస్తే ఫస్ట్ 15 మినిట్స్ లేదంటే 30 మినిట్స్ వరకు మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ ఇవ్వాలి. సో, నేను అలాగే 30 మినిట్స్ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ ఇచ్చాను. మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే నాకు జరిగింది. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు.